ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని ఆకాశంలో ఒక్క తార నా కోసం వచ్చింది ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది మై డియర్ తొట్టి ఫ్రెండ్స్, కాబోయే బాబు గారి డాన్స్ ఎలాగుంది? కిరణ్, డాన్స్ ఎరగదీస్తున్నావురా? అదే డాన్సే కాదురా, యాక్టింగ్ కూడా ఎరగదీస్తాను, చూస్తారా? ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి, జాతి నిపమున సూత సుతులకు అర్హత లేదంటివా? ఆపరా, పౌరాణికాలు చెప్తే ఈ రోజుల్లో ఎవరు చూస్తారా? అరే, యాక్టింగ్ అనేది అక్కడే కదరా పుట్టింది. మన అన్నగారు విశ్వవిఖ్యాత నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నాకు ఆయనే ఆదర్శం రా. ఆ విషయం అందరికి తెలిసిందే కదా మామ. ఇప్పటి జనరేషన్ టేస్టులు కూడా తెలుసుకోవాలి కదా. అరే, అందుకే కదా ఇప్పటి హీరోల స్టైల్ ప్రాక్టీస్ చేసి అలా ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా డూబ్ హీరో అయిపోతావు. కరెక్టే, నేను నారాయణ చేస్తారా బాబు. ఓకే కానీ కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రా. ప్రాబ్లం అర్థమైంది కానీ ఇదిగా రైస్ పట్టరా. కిరణ్, ఈ రోజు బిర్యానీ తిందాంరా. అంతేనంటావా? అంతే. టేక్ దిస్. అరే మామ, దాంతో పాటు దమ్ము కూడా తీసుకురా. దమ్ము దమ్ము అంటూ తాగుతూ రాత్రంతా కళ్ళు కళ్ళు మని దగ్గుతూ మా ప్రాణాలు తీయకపోతే ఆ బ్యాడ్ హ్యాబిట్ మానేరా, నీకు పుణ్యం ఉంటుందిరా బాబు. దానిలో ఉన్న ఆనందం నీకేం తెలుసురా? ఆనందమో వల్లకాడు, దానివల్ల క్యాన్సర్ వస్తుందని దానిపైన రాసింది కదరా, ఎందుకురా మానేయచ్చు కదరా. నీ సోదాపండి, నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను. అవును రో, నువ్వు తొందరగా వెళ్ళు. వాడు వచ్చేలోపు లేట్ అవుతుంది కాబట్టి మనం ఈలోపు మంచి మసాలా సాంగేసుకుందాం రా. నమస్కారం అయ్యా. నమస్తే సార్. నమస్తే. ఏం సీన ఎలా వచ్చావు? ఈ కుర్రాడెవరు? నీ కొడుకు కదూ? అవునయ్యా, మొన్ననే ఉద్యోగం వచ్చింది. వీడి మరదలతో పెళ్లి నిశ్చయం చేశాం. పెళ్లికి మీరు తప్పకుండా రావాలయ్యా. అలాగే, తప్పకుండా వస్తాను. సీనయ్య, అయ్యా ఒక్క నిమిషం. ఏమాయ్, ఒకసారి వెళ్ళారా? వస్తున్నానండి. ఏంటండి? నమస్కారం. నమస్తే. మన సీనయ్య కొడుక్కి పెళ్ళట ఇచ్చారు. మనం తప్పకుండా వెళ్ళాలి. వెళదామండి. నువ్వు లోపలికి వెళ్ళి 5,000 తీసుకునిరా. అలాగేనండి. అయ్యగారు, ఇప్పుడు ఎందుకయ్యా? నీకు తెలియదులే, ఊరుకో సీనయ్య. పెళ్ళంటే బోల్డెన్ ఖర్చులుంటాయి. ఏమండి, ఇదిగోనండి. ఇదిగో తీసుకో సీనయ్య. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్తే. దేశంలో ఉన్న అందరికీ పెళ్లి అయిపోతున్నాయి, ఒక్క నీ కొడుకు తప్ప. ఆ శుభగడి వస్తే మనవాడికి కూడా అవుతుందిలేండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా. ఈ సామెత్రికేం లోటు లేదు. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా ఎందుకు పనికి రాదట. మీరు మాత్రం సామెతలు చెప్పడం లేదా? ఉన్నదొక్కగానొక్క కొడుకు, వాడి ఇష్ట ప్రకారం వాడికి నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ప్రేమ దోమ ఇలాంటి పప్పులే ఉడుకో. ఆల్రెడీ మా నారాయణరావుకి మాట ఇచ్చేసాను, 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయిని కోడలుగా చేసుకుంటానని. ఇగో నీ పుత్రరత్నం వచ్చేసాడుగా. ఏంటమ్మా చర్చలు హాట్ గా జరుగుతున్నాయి? అదేరా, నీ పెళ్లి గురించే. ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చింది? మరో వారంలో తేలే టాలెంట్ టెస్ట్ ఉంది, అది ఓకే అయితే ఆయన చేతులు చెంపదెబ్బ తిందో గాని. సినిమా పిచ్చి పట్టి ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సినిమా లేదు గినిమా లేదు. మర్యాదగా నేను చెప్పిన అమ్మాయి మెడలో తాలి కట్టు, లేదంటే కాళ్ళు విరగొట్టి మౌలు కూర్చోబెడతాను. వయసు వచ్చిన కొడుకుతో మాట్లాడే మాటలేనా ఇవి? మరి వాడు వయసు వచ్చిన వాళ్ళే బిహేవ్ చేస్తున్నాడా? ఏమన్నా అంటే అన్నానంటావు గానీ అసలు నువ్వే వాడిని అలా చెడగొడుతున్నావు. లేదు, మీరే చెడగొట్టారు. నేనేం చేశాను? నువ్వు పెద్దానికి వాడిని అలా గారాబం చేస్తున్నావు. ఇప్పుడు వాడు అలా తయారవుతున్నాడు. లేదు, మీ వల్ల వాడు చెడిపోతున్నాడు. ఊరుగా మాట్లాడేది. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తున్నా బాబు. పెళ్ళో పిల్లని ఒకటే గోల. ఈ విషయంలో నువ్వు అదృష్టవంతుడిరా. మా పెద్దోళ్ళు ఉన్నారు ఎందుకు, ముందు ఉద్యోగం సంపాదించు తర్వాతే పెళ్లి అంటున్నారు. అక్కడికేదో ఉద్యోగాలు చెట్లకు కాస్తున్నట్టు. ఇప్పటికే వయసంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది. అవునరా, ఈ డైలాగ్ లేడీస్ వాడతారు అనుకుంటా. ఏదో మామ లోలాల వచ్చేసింది.
ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యి తేజ గారి టాలెంట్ టెస్ట్ లో పాల్గొని చేస్తే నారాయణరావు గారు ముగ్గురు కూతురు నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందిరా. ఏంట్రా ఐడియా? హాయిగా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. రే ఇడు మళ్ళీ మొదటికి వచ్చాడురా. మీ అందరికి తెలుసు కదా నాకు అరేంజ్ మ్యారేజ్ ఇష్టం ఉండదని. అయితే ఒక పని చెయ్యి, ఎవరు బాధపడకుండా మీ నాన్న చూసిన ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని గాఢంగా లవ్ చేసేయి. అదే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఇటు నీ కోరిక తీరుతుంది, అటు మీ నాన్న కోరిక తీరుతుంది. ఐడియా బానే ఉంది, మరి నా టాలెంట్ టెస్ట్? అక్కడికే వస్తున్నాను. టాలెంట్ టెస్ట్ కి ఇంకో వారం టైం ఉంది కాబట్టి మీ నాన్నగారితో మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను అను. అయితే ఒక నెల రోజులు టైం కావాలని అడుగు. టైం ఎందుకురా? ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే లవ్ చేయాలి కదరా, ఆ మాత్రం టైం కావాలి. బాగుందిరా. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ ఉంటారా? హైదరాబాద్ లో రా. మళ్ళీ ఐడియా. మన కిటిగాడు హైదరాబాద్ లోనేగా ఉండేది. అవును. నీ మకాం అక్కడికి మార్చావనుకో, అమ్మాయిల్ని దగ్గరుండి అబ్జర్వ్ చేయొచ్చు. ఓ అమ్మాయిల విషయంలో మన కిట్టిగాడు పిహెచ్డి చేశాడు. నీకు లవ్ విషయంలో ఏ డౌట్ వచ్చినా వాడే తీరుస్తాడు. నీకు తెలియదేముంది, కాలేజ్ డేస్ లో వాడు పెద్ద శ్రీకృష్ణుడు. ఓకే ఓకే, ముందు మా పులి పర్మిషన్ అడుగుతా. రేయ్, ఇప్పుడే ఇంటికి ఏం చేస్తావురా? ఈ రోజు ఆదివారం కదా, అందరం కలిసి ఏదైనా సినిమాకి వెళ్దాంరా. ఒరేయ్ ఈ మధ్య వచ్చే సినిమాలని చాలా చెత్తగా ఉంటున్నాయిరా, పైగా డబ్బులు కూడా వేస్ట్. హ్యాపీగా పాల సినిమాలు తెచ్చుకొని డివిడీలో వేసుకొని చూసినంత ఆనందమే లేదురా. ఓకేరా, బాయ్. ఒరే వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? వాడు మాట్లాడిన దాంట్లో నిజం ఉందిరా. తప్పకుండా. ఏమండి కాఫీ తీసుకోండి. అవును, ఈ మధ్య నారాయణరావు అనే ఫోన్ చేయట్లేదంటండి. అవునోయ్, వాడితో మాట్లాడి చాలా కాలం అయింది. మనవాళ్ళలాగే వాడికి సినిమా పిచ్చి. ఆ థియేటర్ తో పాటు ఈ మధ్య కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఓపెన్ చేశాడట. ఆ పనిలో పడి మర్చిపోయి ఉంటాడు. మనమే ట్రై చేద్దాం. ఉమ్. మీ అన్నయ్యకి 100 ఏళ్ళు, వాడే ఫోన్ చేశాడు. రే బడుద్దాయ్, నీకు 100 ఏళ్ళు రా. ఇప్పుడే మీ చెల్లెలు గుర్తు చేసింది. అన్నేళ్ల బతికేం చేయాలరా, ఇప్పటికే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఏంట్రా అవతారం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావా? అబ్బబ్బా ఏమిటండి మాటలు, ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను. రే ఇవ్వండి. మీ చెల్లి మాట్లాడుతుంది, మాట్లాడు. ఇవ్వండి అంటే ఆ ఎవరా? ఏమ్మా బాగున్నావా? అల్లుడు ఎలా ఉన్నాడు? వాడికే ఉన్నాయి, బాగానే ఉన్నాడు. ఎప్పటికైనా సినిమా హీరో అవుతానంటున్నాడు. అవుతాడు. కాళ్ళు విరగొట్టను. ఏంటమ్మా మా వాడేదో బెదిరిస్తున్నట్టున్నాడు? నీకు తెలుసుగా అన్నయ్య, ఆయనకి సినిమాలన్నా సినిమా వాళ్ళన్నా ఇష్టం ఉండదని. నేను కూడా సినిమా వాడినే కదమ్మా, నేనంటే కూడా ఇష్టం లేదా వాడికి? ఆ విషయం మీరే అడగండి అన్నయ్య. ఇంతకీ నా కోడళ్ళు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. అందరినీ తీసుకుని ఒకసారి ఇక్కడికి రా అన్నయ్య. పిల్లలు చూసి చాలా కాలమైంది. అలాగేనమ్మా, వీలు చూసుకుని వస్తాను. సరే. ఏంటి సోది? ఇద్దరు సోది బ్యాచే. ఎంతసేపు మాట్లాడుతావు? ఆ ఫోన్ మీకే ఉంది పెద్ద ఫోన్, తీసుకోండి. చెప్పరా. ఏంట్రా సినిమా వాళ్ళంటే ఏదో చులకనగా మాట్లాడుతున్నావంట? రేయ్, సినిమా స్రష్టలు ఏదో ఒక నాటికి మానవ జాతికి శాసనకర్తలవుతారు అన్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. ఆయన ఎవరు? ఆయన కూడా సినిమా మనిషే గాని, ఇంతకీ నీ బిజినెస్ ఎలా ఉంది? రేయ్, కొత్త షేర్లు ఏమన్నా కొన్నావా? ఈ మధ్య రిలయన్స్ కొన్నాను. సమ్మర్ లో కిరణ్ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్లి చూపులకి ఎప్పుడు రమ్మంటావు? ఎప్పుడు బయలుదేరటం ఏంట్రా? రేపే బయలుదేరండి. రేయ్, ఒకటేసారి ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు, సరేనా? అలా అన్నావు, బాగుందిరా. ఇగో మా కోడల్ని అడిగినట్టు చెప్పు. అలాగే. ఏంట్రా? ప్లీజ్ చెప్పమ్మా. ఎప్పుడు ఏదో అంటారు కదా, ఇప్పుడు అనండి. రేపు నారాయణరావు ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. రేపే ముహూర్తం కూడా పెట్టించేస్తున్నాం. అర్థమైందా? ఇష్టం గానీ నాదో కండిషన్. కండిషనా ఏంటది? నేను మా ఫ్రెండ్స్ తో మలేషియా టూర్ వెళ్తున్నాను. వచ్చాక మీరు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. టూర్ వెళ్ళు, నేను వద్దన్ను. కానీ రేపు పెళ్లి చూపులు ముహూర్తం అయిపోవాలి, ఆ తర్వాత వెళ్ళు. టూర్ నుంచి వచ్చాకనే ముహూర్తమైన పెళ్లి అయినా. కొంపది టూర్ పేరు చెప్పి పెళ్లి తప్పించుకోవడానికి పారిపోవట్లేదు కదా? అలాంటిది ఏమీ లేదని చెప్పమ్మా. పోనీలేండి, వాడి ఇష్ట ప్రకారం వెళ్ళనివ్వండి. వచ్చిన తర్వాత చేసుకుంటానంటున్నాడుగా. అంతా వారి ఇష్ట ప్రకారం జరగాల, నా ఇష్ట ప్రకారం జరగకూడదా? చెప్పు. అయినా నేనేమంటున్నాను, పెళ్లి ఖాయం చేసుకుని వెళ్ళమంటున్నాను.
ఇందులో ఏం కష్టం ఉందో నాకు అర్థం కావడం లేదు. నాకు కొన్ని కోరికలు ఉంటాయిగా. నీ కోరికలు ఏమిటో తెలుసు, నీ ప్లాన్లు ఏమిటో కూడా తెలుసు. అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఎప్పుడు ఏ అమ్మాయి మెడలో తాళి కట్టమంటారో అప్పుడే కడతాను. ఏమిటి వీడు? ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? కాసేపైనా వాడిని కుదురుగా ఉండనివ్వరు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? జానకి, వాడు సుఖంగా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. వాడంటే నాకు ప్రేమ ఉందే, అది పైకి చూపిస్తే వాడు ఎక్కడ పాడైపోతాడోనని పైకి ఇలా కఠినంగా నటిస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా పెంచుకొని వచ్చా. ఉన్నది ఒక్కగానొక్కడు, వాడికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోగలను. ఏమండి, ఇంత ప్రేమ ఉన్నవారు ప్రతిదానికి వాడిని ఎందుకండి అలా తిడతారు? చూడండి వాడెంత బాధపడుతున్నాడో. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. ఈ ఒక్కసారి ఒప్పుకోండి. వాడికి ఏదో అవుతుందని భయపడకండి. వాడేమైనా చిన్నపిల్లాడు అనుకున్నారా? ఇప్పుడు వాడిని సొంత నిర్ణయాలు తీసుకొనివ్వండి. మీ అతిక్రమ శిక్షణ వల్లే వాడు తల్లిచాటు బిడ్డలా తయారయ్యాడు. 4 ప్రదేశాలు చూస్తే 4 విషయాలు తెలుస్తాయి. ఏమంటారండి? ఏమంటాను? తల్లి కొడుకులు ఇద్దరు ఒకటైపోయారు. వెళ్ళమను, కానీ రాగానే పెళ్లి. ఆ? అలాగేనండి, మా మంచి శ్రీవారు. విఘ్నేశ్వర, నేను ఏ కార్యం మీద వెళ్తానో నీకు తెలుసు. నీ పెళ్లికి ఎన్ని కష్టాలు విఘ్నాలు వచ్చాయో, ఇప్పుడు నా పెళ్లికి కూడా అన్ని విఘ్నాలు వచ్చేలా ఉన్నాయి. ఎంతైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్వి. ఇక నుంచి నా వెంట నడిపించాల్సిన బాధ్యత నీదే. అంతా నీ దయస్వామి. వెళ్ళొస్తాను. ఎటువంటి ప్రసాదాలు లేకుండా ఒక్క దండంతో కోరికలు తీరాలంటే కష్టం భక్త. అందులోనూ పెళ్ళంటున్నావు. అన్ని పూజల్లోనూ ముందుండే విఘ్నేశ్వరుని నన్నే వెనకుండి నడిపించమంటావా? వెళ్ళు వెళ్ళు, విఘ్నాలు తప్పవు. రే, ఇప్పుడు ఈ గుడ్డతో జాకెట్ కొట్టమన్నా లంగా కొట్టమన్నా? ఇదిగో కృష్ణ, రేపు షూటింగ్ ఉంది, డ్రెస్సులు కావాలి, లిస్ట్ చెప్తాను రాసుకో. ఏంటి లిస్ట్ రాసుకునేది? ముందు పాత బ్యాలెన్స్ అప్పుడే కొత్త కాశం లిస్ట్ ఇచ్చేది. ఇస్తా కృష్ణ, షూటింగ్ ప్యాకప్ అవగానే ముందు నీకే తెచ్చిస్తా. ఏం నువ్వు తెచ్చిచ్చేది? నా వెంట్రుక షూటింగ్ అవగానే సెల్ ఆఫ్ చేసేస్తారు. మళ్ళీ షెడ్యూల్ అంటే లిస్ట్ అట్టుకుని వస్తారు. మళ్ళీ బట్టలు ఇమ్మంటావు. ఇది మీ నీచ మేనేజర్ చేసే పని. ఏంటో కృష్ణ, సీరియస్ మ్యాటర్ లో కూడా కామెడీ చేస్తా. సినిమాలో ట్రై చేయకూడదు, మంచి హీరో అవుతా. ఎందుకు? ఈ షాప్ తో పాటు ఈ కత్తి కూడా అమ్మేసుకోవడానిక? ముందు అడ్వాన్స్. అదిగో ఒరే కోటి, ఈ దగ్గర లిస్ట్ తీసుకున్న కాస్ట్యూమ్స్ రెడీ చేయి. అలాగే బాసు. మీ బాస్ చాలా ముదురు. మరి ఏంటనుకున్నావు? ఆ మాత్రం తెలివితేటలు ఉండబట్టే మీ మేనేజర్లకు దొరకట్లేదు. మామ కృష్ణ, ఒరే కిరణ్, ఏంట్రా సడన్ గా ఊడిపడ్డా? చెప్పొస్తే మీరు దొరకరు కదండి. కాస్ట్యూమ్స్ చూడు. అలాగేనండి. ఇంకేట్రా? అదో పెద్ద కథ. ఇంటి దగ్గర నాన్న. వద్దులే, లెంగ్త్ ఎక్కువ ఉన్నట్టుంది. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయి మాడుకుందాం. పద పద మామ. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే నాన్నగారు, హారతి తీసుకోండి. వస్తానమ్మా. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, అంత అర్జెంటా? అర్జెంటీనమ్మా. వంట చేయకపోతే బామ్మగారు కంటి చూపుతూ తినేస్తారు. అక్క, హారతి తీసుకో. ఏంటా కవర్? డ్రెస్ మెటీరియల్స్. కృష్ణ గారి షాప్ లో స్టిచ్చింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావు కదా? ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నా? అది ఎక్కడికి వెళ్తుంది? అడిగినా సమాధానం చెప్పదు. టైలరింగ్ షాప్ కి. ఎక్కడికే? టైలరింగ్ షాప్ కి. ఏంటి నోట నోట కొడుతుంటావు? టైలరింగ్ షాప్ కి వెళ్తుందా? సర్లే గాని నా మొహం టీ నీళ్లు కొట్టు. ఇందుకు చెవిటి మిషన్ కొనాలి. ఏం పిల్లలు, ఏం కాలము. అదేం అడుగుతుంటే పొద్ది, ఇదే విట్ట చెప్పుద్ది. రమ్య, హారతి తీసుకో. ముందు బిట్టవు నువ్వే. బిట్ట అయ్యే వరకు హారతి ఉండదు. ముందు తీసుకో. ఒరే మామ, మొదటిసారి ఒక అమ్మాయిని చూసినప్పుడు లవ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇలాంటి విషయాల్లో మా బాసు పిహెచ్డి చేశారు. ఆఫ్ చేస్తా, కట్ చేయమంటా జీతం. అవి నేను 7th క్లాస్ చదువుతున్న రోజు. ఓ రోజు అర్ధరాత్రి పరీక్ష రాత్రి ఇంటికి వస్తున్నాను. అంతే, ఎదురుగా ఇలియానా లాంటి అమ్మాయి తగ్గి. అప్పుడే నా ఒంట్లో ఒక్కసారిగా 1000 వోల్టేజ్ కరెంట్ పాస్ అయింది. ఆకర్షణ అంటారు. ఆమె గొంతు, ముక్కు, చెవులు, కళ్ళు, చేతులు, కాళ్ళు
చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా. కానీ మీరు మహేష్ బాబు కాదు అని ఇదేనా కాదు కదా? అరే, నీకు ఎప్పుడన్నా అలాంటి ఫీలింగ్ కలిగిందా? చాలా మంది అమ్మాయిలు చూశాను. నువ్వు చెప్పినట్లు 1000 వోల్టేజ్ల విద్యుత్ ఎప్పుడు ప్రవహించలేదు. బహుశా నీ ఒంట్లో పవర్ కట్ ఉండి ఉంటుంది. ఒరే కిరణ్, నీ అదృష్టం పండిందిరా. నారాయణరావు గారు పెద్ద అమ్మాయి స్నేహ వస్తుంది. కృష్ణ గారు, ఇదిగోండి డ్రెస్ మెటీరియల్. అలాగే లేటెస్ట్ మోడల్ లో స్టిచ్ చేయండి. అలాగే. అన్నట్టు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమా చూసారా? అందులో త్రిష కాస్ట్యూమ్ చాలా బాగుంది. నాకు త్రిశాన్ చూడటం సరిపోయింది, డ్రెస్ చూడలేదు. బై ద బై, నా క్లోజ్ ఫ్రెండ్ కిరణ్. హాయ్, మై నేమ్ స్నేహ. నమస్కారం అండి. నమస్తే. నాకు 4 days లో కావాలి. అలాగేనమ్మా, నువ్వు రావక్కర్లేదు, నేనే ఇంటికి తెచ్చిస్తా. ఓకే, బాయ్. రే, వాళ్ళ ఛాన్స్ మిస్ చేసావు. ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ చేస్తుంటే నువ్వు దండం పెడతాడురా. ఇంతకీ ఎలా ఉంది అమ్మాయి? చాలా అందంగా ఉంది, కానీ కొంచెం ఫాస్ట్ అనుకుంటా. మరి సిటీలో అమ్మాయిలు అలాగే ఉంటారు. ఓహో, నువ్వు కొంచెం మూవ్ అయ్యావనుకో, ఫస్ట్ లవ్, తర్వాత పెళ్ళి. నీకు అవుద్ది పెళ్లి. పని చూడరా. నెక్స్ట్ ఏంటి? ఏముంది, అమ్మాయి చెప్పిందిగా. ఆ త్రిష గురించి అని ఇంకోసారి సినిమా చూడాలి. ఒరే కోటి, బాసు, నువ్వు షాప్ తాళం వేసి, తాళం ఎక్కడ పెట్టుకుంటా? నా దగ్గరే పెట్టు. అలా చేయి. పద. అలాగే బాసు. ఇంకీ పూటకి మనమే బాసు. ఆనవగా ఎంత ఇస్తావు? కిలో 200 అండి. కేజీ 200. 2 కేజీలు తీసుకుంటాను, తక్కువ చెప్పు. ఈ బీరకాయలు ఎలా ఇస్తావు? 150 కిలో అండి. టమాటాలు ఎలాగున్నాయి? 250 అండి కిలో. ఈ వంకాయలు 150 కిలో. బెండకాయలు ఎలాగున్నాయి? కిలో 150. 100కి తక్కువ చెప్పేటి నువ్వు. ఏమండి, మమ్మల్ని ఏం చేయమంటారు? లారీలు సమ్మండి, మేము ఊరికే తెచ్చుకోవట్లేదు, కొనుక్కొని తీసుకొస్తున్నాం. లారీలు సమ్మితే తిండ మానిమేటం ఏంటి? బాబు గొడవ ఎందుకు? నాకు 50 గ్రాములు దొండకాయ 50 గ్రాముల? నాకు 100 గ్రాములు. 100 గ్రాముల? పొద్దున్న భలే గిరాకీ దొరికిందే బాబు. మరి ఏడు చేయమంటావు? ఏం కొని కూరగాయలు కావాలి. నా దగ్గర కూరలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. ఫ్రెష్ గా ఏమున్నాయి? దొండకాయలు. దొండకాయల అవి మత్తి మరుపు, అవి పట్టుకుని తరగాలంటే కూడా కష్టం. మరి ఆవకాయ? అంత పెద్దదా? వేస్ట్ అవుతుంది. మాది అసలు చిన్న ఫ్యామిలీ. బీరకాయలు? బీరకాయల నాకు ఇష్టం ఉండదు. బెండకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. చూడటానికి ఫ్రెష్ గా ఉన్నా లోపల అన్ని పుచ్చులు ఉంటాయి. వద్దు బాబు. కొబ్బరికాయలు కావాలేమో పూజకి. మాకు కాయగూరలు పండే
పెద్ద తోట ఉంది అమలాపురంలో. ఇందులో ఏ కూరగాయలు మీరే సెలెక్ట్ చేసుకోండి. వంకాయలు కావాలేమో. నిగనిగలాడే వంకాయలు అయితే చాలా బాగుంటాయి. వంకాయ ఒంటికి మంచిది, ములక్కాయ మొగుడికి మంచిది. ఇదిగో అయితే నాకు ఒక డజన్ మునక్కాయలు ఇవ్వా. నాకు కిలో వంకాయలు. ఇప్పుడేగా వంకాయలంటే ఎలర్జీ అన్నావు. ఇప్పుడేగా తెలిసింది వంకాయ తింటే ఒంటికి మంచిదని, మునక్కాయలు తింటే మొగుడికి మంచిదని. ఇదిగో అబ్బి, కూరగాయల రేట్లు కొంచెం చూసి వెయ్యి. ఎంత మాట, మీ దగ్గర ఎక్కువ తీసుకుంటానా? వంకాయలు 10 రూపాయలు, మునక్కాయలు 5 రూపాయలు. మీరు రోజు రండి, మీకోసం నవనవలాడే కూరగాయలు సిద్ధంగా ఉంచుతా. పూటకు కూరగాయ తింది నిద్ర పట్టదంటే ఒట్టు. పద్దు రాసుకో, వస్తా. మీరు వస్తానని రాసుకుంటా. డబ్బులు అలాగే అలాగే. కిలో వంకాయలు 10 రూపాయలు. ఇదిగో టమాటాలకు 15 రూపాయలు. నీది 50, నీది 100. అక్కడ 10 లారీ సమమ్మా. అది పర్సనల్, మీరు పబ్లిక్. కృష్ణ గారు, మీ స్టిచ్చింగ్ చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా ఈ మోడల్ లోనే స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నారు. కుట్టేద్దాం, తీసుకురండి. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ పట్టమంటారా? ఇప్పుడే వద్దు, అర్జెంట్ గా వెళ్ళాలి. ఆవిడ అలాగంటే వెళ్ళి పట్ట. మీకో చెప్పింది నాకే. వెళ్ళు. ఎరా మావా. హలో కిరణ్ గారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు? బయట నుంచి అండి, ఇక్కడికేనండి. దోజనం. ఖాళీ టైంలో ఏం చూస్తుంటారు కిరణ్ గారు? యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. అవును, మీ నాన్నగారు కిరణ్ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అవునా? ఆయనకి కూడా సినిమాలంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంటారు. ఈ పక్షి కూడా మీ గూటికే చేరతాడు. సరేనండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. అయ్యే ఉండమ్మా, 1 గంటలో వచ్చేస్తాడు కూల్ డ్రింక్ పట్టుకుని. ఇదిగోనండి. అరే తొందరగానే వచ్చేసావరా? నువ్వేం అదే లేదండి. తీసుకో అమ్మా. ఏమన్నా మాట్లాడొచ్చుగా? ఏ టాపిక్ మీద మాట్లాడాలో అర్థం కావడం లేదు. జీళ్ళు ఎలా అమ్ముతారు అడుగు. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బాయి ఏమి లేదు, మీ గురించి అడుగుతున్నాడు. అది ఏంటంటే సారీ అండి, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. బాయ్. నీ మనసులో చెప్పొచ్చుగా. ముందే ప్రిపేర్ ఉంది, ఏం చెప్పమంటావు? అన్ని టైంలో ప్రిపరేషన్ కుదరదు, అప్పుడప్పుడు ఓన్ డైలాగులు కూడా చెప్పాలి. సర్లే వదిలే, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చెప్పు. ముందు మందు కొట్టి ఆలోచిద్దాం. కోటే ఏడ్రా మీ బాస బయటికి వెళ్ళాడండి. పిల్లమూడు తెచ్చాను, నీకేమంటావా? వచ్చాను బాస్ ఏమంటావా? డబ్బులు మాత్రం నాకు వద్దండి, మా బాస్కే ఇవ్వండి. 7 రోజులు చచ్చిపోతావా? ఎప్పుడు అష్టడీలు ఉంటావా? 1 రోజా? అవ్వాలని ఉంది, కానీ దానికి ఇంకా చాలా టైం ఉందండి. ఓకే, మీ బాస్ ఇచ్చేస్తాను. పోయినసారి 500 తక్కువ ఇచ్చారు, తీసుకుని మా బాస్ చేత తిట్లు తిన్నాను, ఆయనకే ఇవ్వండి. చూస్తున్నారా కోటి? బాస్ వచ్చాడు. ఎరా ప్రొడక్షన్ మేనేజర్, ఏమన్నా తీసుకొచ్చా? సాధారణంగా తేడా. అబ్బో, వెంటనే తెచ్చేసామంటే లెక్కెట్టుకోవాలి. 1 2 3 4 5 6. ఏంట్రా 500 తగ్గినాయి? ఈసారికి ఇచ్చేసుకో. నువ్వు ఇలా ప్రతిసారి అమౌంట్ నొక్కేస్తే షాప్ అమ్మేసుకుని వాడు అడుగుతుంది కూర్చొని తినాలి. ప్రతి ఓడికి ఇది ఈజీ అయిపోయింది. థ్యాంక్స్ చెప్తాను. ఏం చెప్పమంటావు? సినిమా బాధలు. ప్రొడ్యూసర్ మాకు ఇచ్చిన డబ్బులు వీళ్ళు కొంత నొక్కేస్తుంటారు. ఇవన్నీ మామూలే. సరే గాని నీ తేజ టాలెంట్ టెస్ట్ ఎంతవరకు వచ్చింది? నువ్వు కాన్ఫిడెంటేనా? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే 4వ సింహం మన పోలీస్. లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. అమ్మో, వీడికి అపరిచితుడు పూర్ణట్టున్నాడు. ఒరే కోటికే, వెనక నుంచి వెళ్ళి పట్టుకోరా. సింగపూర్ దేశ విస్తీర్ణం ఎంత? ఒరే, నా షాప్ విస్తారనే నాకు తెలియదు, ఇంకా సింగపూర్ మాదాపూర్ విస్తారని ఎలా తెలుస్తుందిరా? నన్ను వదిలేరా. మామా, నా యాక్టింగ్ ఎలా ఉంది? ఓ నీ మీ అమ్మమ్మ కడుపు మాడా, ఇదేమి యాక్టింగ్ రా బాబు, నా పై ప్రాణాలు పైన పోయినరా. మా బాస్ పెద్ద నట్టు, భయపడి అడిగాడంటే. ఒరే, వెళ్ళి పట్టుకోమంటే పట్టుకోలేదరా? నీకు ఈ నెల జీతం కట్ట. ఈ నెల అదే మరి ఈ నెల ఇద్దాం అనుకున్నా. ఈ బడుద్ద వెళ్ళి 2 రోజులు అవుతుంది. చేతిలో ఫోన్ ఉందిగా, ఫోన్ చేయొచ్చుగా. ఏ మీ చేతిలోనే ఫోన్ ఉందిగా, మీరు చేయొచ్చుగా. మాటకు మాట సమాధానం కాదు. ఫోన్ చేయలేదు నేనంటుంటే నీకు కొంచెం కూడా కంగారు లేదు చూడు. ఆ ఒక్కరోజు కనపడపోయేసరికి కంగారు పడుతున్నారు. ఎదురుగా ఉంటే ఎప్పుడు తిడుతూ ఉంటారు. మీరు కంగారు పడడానికి వాడేం చిన్నపిల్లాడు కాదులేండి. అదే నేను ఆ భయం. వాడు ఏ అమ్మాయినైనా తీసుకుని వచ్చి ఇదిగో నాన్న నీ కోడలు అంటాడేమోనని. సర్లే, నేనే ఫోన్ చేస్తాను. చెయ్యండి,